హలో! అందరూ నమస్కారం. మూవీ రిఎఫ్ అనంత్. ఈరోజు నుంచి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక డ్రామా మూవీ. ఈ మూవీ కంప్లీట్‌గా పుట్టపర్తి సాయిబాబా గురించి ఉంటదనమాట. ప్రజలు ఆయనను ఎలా నమ్మారు, ఎలా పూజించారు అనే పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. దానికి తగ్గట్టుగా కొన్ని డ్రామా సీన్స్ పెడతారు. ఆ సీన్స్ చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. కొంతమంది పుట్టపర్తి సాయిబాబాని దేవునిలాగా నమ్ముతూ ఉంటారు. అలాగే పూజిస్తుంటారనమాట. వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. వాళ్ళ కోసమే తగ్గట్టుగానే ఈ మూవీలో సీన్స్ ఉంటాయనమాట. సో, మీకు అసలు ఆయన మీద నమ్మకం లేకపోయినా, ఆయన మీకు నచ్చపోయినా గూడా అసలు ఈ మూవీ చూడొద్దు. ఇక్కడ ఆ మూవీ సీన్స్ కూడా సాయిబాబా గురించే ఉంటాయి కాబట్టి అవి మీకు నచ్చపోవచ్చు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఈ మూవీ సాయిబాబా బయోపిక్ ఏం కాదు. కొంతమంది జనం సాయిబాబాని ఎలా నమ్మారు, ఆయన ఎలా దేవుడిలాగా పూజిస్తున్నారు అనే పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తుంటాడు. సాయిబాబా చనిపోయాక కొంతమంది భక్తులొచ్చి ఒక్కొక్కళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటుంటారు. అదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీలో కొంచెం ఎమోషనల్ డ్రామా సీన్సే ఉంటాయి. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఎవరు సాయిబాబా నమ్ముతారో ఆ సీన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. చూడడానికి కూడా నచ్చుతాయి అనమాట వాళ్ళకి. ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా బాగుంది. జగత్ బాబు గారున్నారు, సుహాసిని గారున్నారు. వాళ్ళ వల్లే మూవీ కొన్ని సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. ఈ మూవీలో సాయిబాబా రోల్‌ని రియల్‌గానే చూపిస్తారు. ఆయన రియల్ ఎవిడెన్స్‌ని ప్లే చేస్తూ ఉంటారు మూవీలో. జగత్ బాబు, సుహాసిని వీళ్ళందరూ సాయిబాబా భక్తులు. వాళ్ళు సాయిబాబాని ఎలా నమ్మారు, ఎలా పూజిస్తున్నారు, సాయిబాబా చనిపోయాక వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారన్నమాట. సో, వాళ్ళ లైఫ్‌లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీ చెప్తూ ఉంటారు. ఆ సీన్స్ అని ఎవరు సాయిబాబాని ఇష్టపడతారో వాళ్ళకి నచ్చేలాగా ఉంటాయన్నమాట సీన్స్ కూడా. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్‌లో సాయిబాబా గారు ఎలా చనిపోయారు, ఏంటి అవన్నీ కూడా చూపిస్తారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఈ మూవీలో కొన్ని సీన్స్ మరీ పిచ్చి భక్తిలాగా అనిపిస్తదనమాట. నిజంగా అలా పూజించే వాళ్ళు ఉంటారా అనిపించేలాగా ఉంటాయి కొన్ని సీన్స్. అదేంటంటే జగత్ బాబు ప్లేన్‌లో వెళ్తూ ఉంటాడు. సో, ప్లేన్ ఒకసారిగా ఊగిపోతూ ఉంటదనమాట. సో, జగత్ బాబు సాయిబాబాని పూజించంగానే ఆ ప్లేన్ నార్మల్‌గా వెళ్తదనమాట. సో, అలాగే ఇంకో సీన్ ఏందంటే ఒక అమ్మాయికి కాలు పెయిను ఫ్రాక్చర్ అనేది అవుతది. సో, దానివల్ల తను భరతనాట్యం చేయలేదు. అప్పుడు ఆ అమ్మాయి సాయిబాబా విభూది రాయంగానే తను లేచి భరతనాట్యం చేస్తది. అలాగే తనకి ఒక పెద్ద అవార్డు కూడా ఇస్తారు. సో, ఆ సీన్ చూడగానే చాలా ఫన్నీగా అనిపించింది. అది ఎందుకంటే తన మీద తనకి నమ్మకం లేకుండా జస్ట్ కొంచెం విభూది రాయంగానే తను లేచి భరతనాట్యం చేస్తది. దానికి సాయిబాబా కారణం అని ఫీల్ అవుతూ ఉంటది. ఆ సీన్ చూడగానే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించేలాగా ఉన్నాయి ఆ సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీలో సాయిబాబా సాంగ్ ఒకటి ఉంటది. అది చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అసలు పర్లేదు బాగుంది. కొన్ని సీన్స్ కొంచెం క్వాలిటీగానే చూపించారు. కానీ ఏంటంటే ఆ సాయిబాబా భజనే కొంచెం ఎక్కువగా ఉంటది. సో, అది నచ్చినట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. జీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.